ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మేడం అంటే గవర్నమెంట్ పరంగా అంటే ఇండియాలో వేరియస్ గవర్నమెంట్స్ ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్స్. వాళ్ళ పరంగా ఏమన్నా ఇనిషియేటివ్స్ జరుగుతున్నాయా మేడం? తలసేమియా సపోర్ట్ డెఫినెట్లీ అండి పేషెంట్స్. జరుగుతున్నాయి. నేషనల్ లెవెల్‌లో, స్టేట్ లెవెల్‌లో చాలామంది దాని మీద చాలా ఎఫర్ట్ చూపిస్తున్నారు. యాజ్ ఐ మెన్షన్డ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు కోల్ ఇండియా లిమిటెడ్‌తో కలిసి థాలసీమియా బాల్ సేవా యోజన అనేది లాంచ్ చేశారు. ఆల్రెడీ ఫేజ్ 3కి వచ్చేసింది అది. దాంట్లో వాళ్ళు అక్రాస్ ద కంట్రీ చాలా హాస్పిటల్స్‌ని ఎంపానల్ చేశారు. ఫార్చునేట్లీ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆంధ్ర, తెలంగాణలో ఓన్లీ హాస్పిటల్ ఎంపానల్డ్ విత్ కోల్ ఇండియా. సో యాజ్ ఐ సెడ్ ఎవరికైనా థాలసీమియా మేజర్ పిల్లలకి డయాగ్నోజ్ అయ్యి వాళ్ళకి డోనార్ అవైలబుల్ ఉంటే వాళ్ళు ట్రాన్స్ప్లాంట్కి సపోర్ట్ చేస్తారు. సో ట్రాన్స్ప్లాంట్కి డబ్బులు ఎఫర్ట్ చేయలేని ఫ్యామిలీస్కి ఇది చాలా మేజర్ బూన్. మా హాస్పిటల్లో ఈ స్కీమ్ కింద ఆల్రెడీ మేము ట్రాన్స్ప్లాంట్స్ అనేవి చేస్తున్నారు మేడం. ఇప్పుడు పంజాబ్లో కూడా ఏదో అక్కడ గవర్నమెంట్ కూడా ఏదో ఇనిషియేటివ్ తీసుకుంటుందని కొన్ని వార్తలు చూస్తున్నాం. అదేంటి మేడం? సో అక్కడ గవర్నమెంట్ కొన్ని ప్లేసెస్లో పెళ్లి చేసుకోవాలి అని మ్యారేజ్ రిజిస్ట్రేషన్కి వెళ్తున్నప్పుడు బోత్ పార్ట్నర్స్ అనే వాళ్ళు ఈ HbA2 లెవెల్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి. స్కూల్లో స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్, కొన్ని చోట్ల ఫ్యామిలీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ వీటన్నిటి మీద చాలా ఫోకస్ పెడుతున్నారు. సో యాజ్ ఐ సెడ్ వేరే వేరే టైం పాయింట్స్ మనం ఎక్కడైతే ఈ టెస్ట్ అనేది చేయొచ్చు. బికాజ్ మీరు నేను మనం అర్థం చేసుకున్నట్టు కొన్నిసార్లు కొంతమంది పబ్లిక్కి అర్థం కాకపోవచ్చు. వాళ్ళని మనం ఈ టెస్ట్ చేయించుకోండి అంటే ఏ కారణం లేకుండా ఎందుకు మేము ఈ టెస్ట్ చేయించుకోవాలి అనే క్వశ్చన్ డెఫినెట్లీ వస్తుంది. సో అలాంటప్పుడు మనం కొన్ని స్పెసిఫిక్ టైం పాయింట్స్, కొన్ని స్పెసిఫిక్ సందర్భాల్లో ఓకే ఈ టెస్ట్ అనేది కంపల్సరీ అని వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే ఆ టెస్ట్ చేయించుకుంటారు. చేయించుకుంటే మనకి ఈ ప్రాబ్లం ఉంది అని తెలిసిపోతుంది. మేడం ఏదన్నా ఒక పాపులర్ మిత్ ఏమైనా ఉందా కన్సర్నింగ్ తలసేమియా? మీరు మీ ఎక్స్పీరియన్స్లో మీ పేషెంట్స్తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఏదన్నా ఒకటి వచ్చిందా, మాకు రాదు ఇది అనేది ఉంటుంది కదా? అది చాలా మటుకు ఫ్యామిలీస్లో ఎలా నేను చెప్పినట్టు మైనర్ వాళ్ళకి మాకు ట్రేట్ ఉంది అని ఉంది వాళ్ళకి తెలియదు. బికాజ్ వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. సో అరే మీరిద్దరు పేరెంట్స్ ఇద్దరికి లేదండి మీ ఇద్దరికి మైనర్గా డిఫెక్ట్ ఉంది కనుక బిడ్డకు వచ్చింది అంటే కొంతమంది ఫ్యామిలీస్లో వాళ్ళు నమ్మరు. మాకు ఎవ్వరికి ఏమీ లేదు, మా పూర్వీకులు ఎవరికి ఏమీ లేదు, మా బిడ్డకి ఎలా వస్తుంది, ఇది జనుపరంగా కాదు. ఆర్ హస్బెండ్ వైఫ్ని బ్లేమ్ చేయడము, వైఫ్ హస్బెండ్ని బ్లేమ్ చేయడము అనేది కూడా చూస్తాం. సో అందుకే ఇది చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి దట్ బోత్ ఫాదర్ మదర్ ఇద్దరికి మైనర్గా డిఫెక్ట్ ఉంటేనే పిల్లలకు వస్తుంది. ఎవరో ఒక్కళ్ళకనే కాదు, బోత్ విల్ బీ ఈక్వలీ రెస్పాన్సిబుల్. ఇంకోటి అరే ఇంత చిన్న బిడ్డకి బ్లడ్ ఎక్కిస్తే ఎట్లా, బ్లడ్ ఎక్కిస్తే ప్రాబ్లం వస్తుంది కదా, ఇన్ఫెక్షన్స్ వస్తాయి కదా. డెఫినెట్లీ బ్లడ్ ఎక్కిస్తుంటే కొన్ని రియాక్షన్స్ ఇన్ఫెక్షన్స్ రిస్క్ కంపారిటివ్లీ ఎక్కువ. బట్ ఈ కాలంలో బ్లడ్ బ్యాంక్స్లో బ్లడ్లో సెక్యూరిటీ దాని సేఫ్టీని ఎన్షూర్ చేయడానికి చాలా స్ట్రింజెంట్గా మెజర్స్ తీసుకుంటున్నారు. కాకపోగా ఈ థాలసీమియా ప్రాబ్లంలో రెగ్యులర్గా బ్లడ్ ఎక్కించకపోతే అది ప్రాణాంతకం అండి. బికాజ్ రక్తం క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది, బిడ్డ గ్రోత్ సరిగ్గా ఉండదు, డెవలప్మెంట్ సరిగ్గా ఉండదు, వాళ్ళకి వేరే వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో క్రమం తప్పకుండా సేఫ్ బ్లడ్ చెప్పిన డేట్స్కి ఎక్కించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక షెడ్యూల్ ఉంటుందా? ఒక షెడ్యూల్, అది బిడ్డ వయసు వెయిట్ని బట్టి వాళ్ళ హిమోగ్లోబిన్ లెవెల్ బాడీలో ఎంత ఉంది దాన్ని బట్టి ఒక షెడ్యూల్ ఉంటుంది. సో అందుకే వాళ్ళు రెగ్యులర్గా ఫాలోఅప్కి రావాల్సి వస్తుంది. ఒకసారి డిటెక్ట్ అయినప్పటి నుంచి ఇక వాళ్ళు ప్రోగ్రెస్ అవుతున్న క్రమంలో ఐ థింక్ ఈవెన్ పేరెంట్స్కి, కపుల్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఆ మోటివేషన్ కూడా ఐ థింక్ మీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. డెఫినెట్లీ అండి. సో ఎట్లా హౌ యూ ఫేస్ ద ఛాలెంజ్ టు కన్విన్స్ దెమ్ లైక్? సో అది ఒక చాలా టఫ్ కష్టమైన కౌన్సిలింగ్ అండి. ఒక ఫ్యామిలీకి ఒక 3-4 నెలల బిడ్డని పట్టుకొచ్చిన ఫ్యామిలీకి మీ బాబుకి జనుపరమైన రక్త వ్యాధి ఉంది, ఇది జనుపరంగా వచ్చింది కనుక జీవితాంతం ఉంటుంది అన్లెస్ మనం ఒక మేజర్ ట్రాన్స్ప్లాంట్ అనే ప్రొసీజర్ చేస్తే తప్ప అని చెప్పడం కష్టం. ఫ్యామిలీ కోసం అది వినడం అంతకన్నా కష్టం. కానీ వాళ్ళకు ఒక హోప్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అండి. లేదు ఇప్పుడు మన వైపు చాలా సపోర్ట్ ఉంది, ట్రీట్మెంట్ చేయడానికి చాలా విధానాలు ఉన్నాయి, రెగ్యులర్గా బ్లడ్ ఎక్కిస్తూ ఉంటే బాబు ఆర్ పాప నార్మల్ లైఫ్ లీడ్ చేయగలరు, స్కూల్కి వెళ్తారు, చదువుకుంటారు, వాళ్ళ గ్రోత్ డెవలప్మెంట్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. రెగ్యులర్గా మెడిసిన్స్ వాడుతూ ఉండి రెగ్యులర్గా చెకప్స్ చేయించుకుంటూ ఉంటే లైఫ్ స్పాన్ బాగుంటుంది. ట్రాన్స్ప్లాంట్కి కొత్త కొత్త ఆప్షన్స్, కొత్త కొత్త మెథడ్స్ వస్తున్నాయి. దేంట్లో ఫుల్ మ్యాచ్ డోనార్ లేకపోయినా, బికాజ్
అందరు పేషెంట్స్కి ఫుల్ మ్యాచ్ డోనర్ ఉండాలని కంపల్సరీ కాదు, 25%లో ఉండొచ్చు. బట్ హాఫ్ మ్యాచ్లో కూడా ట్రాన్స్ప్లాంట్ చేస్తూ ఉంటే సక్సెస్ రేట్ అనేది మేము లాస్ట్ 10 ఏళ్లలో పెరగడం అనేది చూసాము. సో అప్‌ఫ్రంటే ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పినప్పుడే వాళ్ళకి దీనికి ఒక సొల్యూషన్ కూడా ఉంది అనే హోప్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. దేర్ ఆర్ కొన్ని సొసైటీస్ ఉన్నాయి ఎక్కడైతే ఈ ప్రాబ్లం ఉన్న పిల్లలని, ఫ్యామిలీస్ని వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. అక్కడ వాళ్ళకి ఫ్రీగా బ్లడ్ ఎక్కించడం అనేది జరుగుతుంది. NGOs సేఫ్ ఉన్నాయి బ్లడ్ కదా. ఎన్జిఓస్ ఉన్నాయి. సో ఇక్కడ మన దగ్గర హైదరాబాద్లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎన్జిఓస్ హూ ఆర్ అసోసియేటెడ్ విత్ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్. మేము రెగ్యులర్గా అక్కడికి వెళ్ళి పేషెంట్స్ని చూడడం అనేది చేస్తాము. వారానికి ఒకసారి వెళ్ళి చూస్తుంటాము. సో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ థాలసీమియా సొసైటీ హైదరాబాద్లో ఉంది. వాళ్ళు రెగ్యులర్గా ఈ పిల్లలకి ఫ్రీగా బ్లడ్ ఎక్కియడం, మందులు ఫ్రీగా ఇవ్వడము, బ్లడ్ టెస్ట్లు అనేవి ఫ్రీగా చేయడము, అదే కాక వాళ్ళకి రెగ్యులర్గా అవసరమైన మెడిసిన్స్ అవి కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తారు. సో ఎన్జిఓ సపోర్ట్ అనేది డెఫినెట్లీ చాలా హెల్ప్ఫుల్ అండి. మా హాస్పిటల్లో కూడా ఇప్పుడు May 8న వరల్డ్ థాలసీమియా డే సందర్భంగా మేము కూడా కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి డెఫినెట్లీ క్యారీ అవుట్ చేస్తాం ప్రతి సంవత్సరం. దానిలో ఏంటంటే మామూలుగా వేరే ప్రాబ్లమ్స్ కోసం పిల్లలు చెకప్కి వచ్చిన పిల్లల పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. దట్ ఇట్లాంటి ప్రాబ్లం ఒకటి ఉంది, వాళ్ళ ఫ్యామిలీలో అదృష్టవశాత్తు ఆ ప్రాబ్లం ఉండకపోవచ్చు, బట్ వాళ్ళు చూసే పిల్లలకి వాళ్ళు చెప్పడానికి ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఎన్జిఓ సపోర్ట్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్కి, మెడికేషన్ డిస్పెన్సింగ్కి, దానికి అనేది చాలా హెల్ప్ఫుల్. మేడం ఏమన్నా ఆరోగ్యశ్రీ ఇట్లాంటివి ఏమన్నా ఇట్లా కవర్ అవుతున్నాయా మేడం థాలసీమియాలో? థాలసీమియాలో ఆరోగ్యశ్రీ ఉన్న పేషెంట్స్కి కొన్ని రకాల స్పెషల్ మెడిసిన్స్, నేను ఇందాక చెప్పినట్టు బాడీలో ఐరన్ మోతాదు అనేది పెరుగుకుంటూ పోతున్నప్పుడు కొన్ని మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది. దాన్ని కీలేషన్ అంటారు. ఈ మెడిసిన్స్ టాబ్లెట్ రూపంలో ఉంటాయి అండ్ ఒక ఇంజెక్షన్ ఉంటుంది. ఇంజెక్షన్ అది ఒక పంపు ద్వారా రెగ్యులర్గా ఎక్కించుకోవాల్సి వస్తుంది. ఆ పంపు, ఆ ఇంజెక్షన్స్ అనేవి కొంచెం ఖరీదు ఉంటాయండి. సో ఆరోగ్యశ్రీ ద్వారా, ఆరోగ్యశ్రీ ఉన్న బిలో పావర్టీ లైన్ పేషెంట్స్కి, వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళకి ఆ పంప్ అండ్ మెడిసిన్ అనేది ఫ్రీగా వస్తుంది. మేడం ఒకప్పుడు ఒక ప్రపోజల్ కూడా ఉండే, ఈ డిజేబిలిటీ కింద వీళ్ళను కేటగరైజ్ చేసి కొంచెం వీళ్ళకు హెల్ప్ చేయొచ్చు అనే ఒక ప్రపోజల్ ఉండే. అది కొన్ని ఏరియాస్లో నాకు తెలిసి తెలంగాణలో, హైదరాబాద్లో ఐఎమ్ నాట్ వెరీ షూర్, కానీ ఆంధ్రాలో కొన్ని ఏరియాస్లో వాళ్ళకి పెన్షన్ వస్తుందండి. కొంతమంది పేషెంట్స్ మన దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకుని వెళ్తారు. బట్ ట్రీట్మెంట్కి దానికి యాజ్ ఆఫ్ నౌ అట్లాంటివి అది లేదు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళ వైపు నుంచి ట్రీట్మెంట్కి చాలా సపోర్ట్ ఉంది. అండ్ యాజ్ ఐ సెడ్ ఆరోగ్యశ్రీ ద్వారా మెడికేషన్స్ అనేవి వాళ్ళకి ఫ్రీగా వస్తున్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.